హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది బుల్డోజర్స్, ఎన్కౌంటర్స్. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ గత 10 సంవత్సరాల్లో ఇండస్ట్రియలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అప్పులు తరుగుతూ ఆదాయం పెరుగుతున్న రాష్ట్రంగా ఇలా చాలా విషయాల్లో యూపీలో అభివృద్ధి జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మరొక రికార్డ్ సాధించింది. దేశంలోనే అతి ఎక్కువ జీఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఉన్న రాష్ట్రంగా గుర్తింపు వచ్చింది. యూపీ నుండి 77 వివిధ రకాల ప్రొడక్ట్స్కి జీఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. ఈ 77లో 32 ప్రొడక్ట్స్ వారణాసి చుట్టుపక్కల ఉండటం విశేషం. వీటిలో బనారసి తబలా, బనారస్ బహోరన్ మిర్చి, వారణాసి నుంచి షహనాయి, మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్స్ అంటే లోహంతో తయారు చేసే బొమ్మలు, మురల్ పెయింటింగ్స్, ఆగ్రాలో మిల్క్ స్టోన్తో, చిత్రకూట్లో కొయ్యతో తయారయ్యే బొమ్మలు, లాలాపేట్ స్వీట్, తండాయి డ్రింక్, చిరాయిగాన్లో పండే కొరండా కాయలు, అలాగే బరేలీ నుంచి తయారయ్యే ఫర్నిచర్, టెర్రికోటా బొమ్మలు, బుందేల్ఖండ్లో పండే కాత్య గోధుమలు, వెదురుతో తయారయ్యే బిల్బిట్ ఫ్లూట్ వాయిద్యం లాంటి చాలా దేశీయ వాయిద్యాలు, పంటలు, తినుబండారాలు ఈ 77 జీఐ ట్యాగ్ వచ్చిన ప్రొడక్ట్స్లో ఉన్నాయి. వీటి ద్వారా ఉత్తరప్రదేశ్లో 20 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. అంటే వారికి జీవనాధారం దొరికినట్టేగా. అంతేకాకుండా జీఐ ట్యాగ్ వచ్చిన ఈ ప్రొడక్ట్స్కి మార్కెట్ పెరగడంతో వీటి ద్వారా రాష్ట్రానికి 25,500 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే ఇన్ని ప్రోడక్ట్స్ గుర్తించడానికి కారణం యోగి ఆదిత్యనాథ్ సీఎంగా వచ్చాక తన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏదో ఒకటి యూనిక్ ప్రోడక్ట్ తయారవుతుందని గుర్తించి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్తో రాష్ట్రంలో తయారయ్యే యూనిక్ ప్రోడక్ట్స్ అన్నింటినీ గుర్తించి వాటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ వచ్చేలా యోగి ఆదిత్యనాథ్ గారు చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.